ప్రైజ్ ద లార్డ్. దేవుడు బైబిల్లో 365 సార్లు భయపడవద్దు అని రాశాడంటండి. 365 సార్లు ఎందుకు రాసి ఉంటారు చెప్పండి? అంటే మనుషునికి పెద్ద సమస్య భయము. ఏ పరిస్థితి వచ్చినా ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో, ఇది జరుగుతుందా జరగదా, ఇది హీల్ అవుతుందా లేదా, నాకున్న రోగం పోతుందా లేదా, నేను ఈ పరిస్థితుల నుంచి బయటపడగలనా, ఇలాంటి భయములు ఉంటాయి. అందుకే పేతురు ఎప్పుడైతే ఆ పడవలో వెళ్తున్నారు కదా, యేసుప్రభు నీళ్ళ మీద నడిచినప్పుడు పేతురు నేను కూడా నడవన ప్రభువా అంటే నడువు అని చెప్పారు. యేసుప్రభుని చూసినంతసేపు పేతురు నడిచాడు, కానీ ఎప్పుడైతే గాలిని చూచాడో భయపడ్డాడు. అప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని కేక వేశాడు. రక్షించు అని కేక వేసిన వెంటనే ప్రభు ఏం చేశారు? లేదు, నువ్వు నన్ను చూడలేదు, గాలిని చూచావు కాబట్టి నేను నిన్ను రక్షించను అనలేదు కదా. ఆయన వెంటనే తన చేతినిచ్చి పేతుర్ని పైకి లాగారు. సో మన పరిస్థితుల్లో కూడా మనం భయపడకూడదు. భయము అనేది ఉంటుందండి, భయము లేకుండా ఉండము మనము. ఎందుకంటే ఈ లోకములో ఎన్నో సిట్యుయేషన్స్ వస్తాయి, అప్పుడు మనం భయపడతాం. కానీ యేసు వైపు మనం చూసినప్పుడు మనకు భయం ఉండదు. అప్పుడు దేవుడు ఆ భయమును తీసివేసి విశ్వాసంతో మనల్ని నింపుతాడు. సో విశ్వాసంతో మనం నడవటం నేర్చుకుందామా? గాడ్ బ్లెస్ యూ.